సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి ఏడాది పూర్తయిన మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని పటాన్చెరు ఎమ్మెల్యే గోడె మహిపాల్ విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ₹1 పరిహారం ఇప్పటికే అమలు కాకపోవడం బాధాకరమని అన్నారు. సిగాచి ప్రమాదానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాత మైలారం బీపీఎల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత ఏడాది జూన్ 30 జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందగా మరో 8 మంది ఆచూకీ తెలియకుండా పోయారని, 40 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలు గాయపడిన కార్మికులు తీవ్ర వేదనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించిన ఆయన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రమాద స్థలంలోనే ప్రతి మృతుడి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ప్రకటించినప్పటికీ ఏడాది గడిచిన హామీ అమలు కాలేదన్నారు. బాధిత కుటుంబాల న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాలు పరిశ్రమ యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నా స్పందన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం పరిశ్రమ యాజమాన్యానికి అండగా నిలుస్తుందని ఆరోపించిన ఎమ్మెల్యే మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, జీవితాంతం పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు భారత రాష్ట్ర సమితి తరపున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. మృతుల సంస్మరణ సభకు అనుమతి నిరాకరించడం ప్రభుత్వ ప్రజాస్వామ్య విరుద్ధ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, మృతుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈనాటికి ఆశమేలారం ప్రాంతంలో సిగాచి కంపెనీలో దుర్ఘటన జరిగి మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కంపెనీ నడుపుతూ ఉంటే యాక్సిడెంట్లో 54 మంది చనిపోవడం జరిగింది. 54 మంది చనిపోయిన మరుసటి గంట 2 గంటల్లో మేము ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. అప్పుడు చేసినట్టు ఒక డిమాండు, ఒక వర్కర్కు ₹1 చొప్పున పరిహారం ఇవ్వాలి, సాక్షాత్తుగా ముఖ్యమంత్రి డిక్లేర్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది. 54 మంది కుటుంబాలకు చనిపోయిన వారికి, అలాగే ₹25 లక్షల దెబ్బలు తగిలిన వారికి, యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలిన వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేనేజ్మెంటు ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అది ఇప్పటివరకు గిట పూర్తి స్థాయిలో వారికి పరిహారం ఇవ్వలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, పరిశ్రమలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతము. ఈ ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన వర్కర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యడం జరిగింది. అక్కడ మేనేజ్మెంట్ స్పందించలేదు, మేనేజ్మెంట్ మీద లేబర్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు. అక్కడ లేబర్ మినిస్టర్ వివేక్ గిట దీని విషయంలో ఎక్కడ ఏ ఒక్కనాడు గిట పట్టించుకున్న పాపాన అవ్వలేడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేనేజ్మెంట్ వారిని, డిపార్ట్మెంట్ వారిని కలిసి కూర్చొని పెట్టి వాళ్ళకి పరిహారం ఇప్పించిన పాపాన అవ్వలేదు, దాని గురించి ఆలోచన చేసిన పాపాన అవ్వలేదు. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన వారికి ₹1 చొప్పున